వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఈ మధ్య ఇవాళ రోజుల్లో అందంగా ఉండడం అంటే ప్రజెంటబుల్గా ఉండడం, గ్లోయింగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, బోత్ ఫర్ మెన్ అండ్ విమెన్. సో ఇవాళ మనం గ్లోయింగ్ స్కిన్ గురించి మాట్లాడబోతున్నాం. ఎప్పుడు స్పార్క్లింగ్గా కనిపించే వి స్పార్కిల్ వినీల గారు ఉన్నారు మనతోటి. డయట్లోనే మనకి చాలా చేంజెస్ చేస్తే ఈ స్కిన్ గ్లో ఇంటర్నల్గా వస్తుందని చెప్పి చాలాసార్లు పదే చెప్తూ వచ్చారు వినీల గారు. వినీల గారు, వెల్కమ్ వన్స్ అగైన్ టు సుమన్ టీవీ అండి. థ్యాంక్ యూ అండి. మీ స్కిన్ రహస్యం ఏంటో మాకు చెప్తారా? ఏమేమి రాసేస్తారు? బొప్పాయి పండు, రకరకాలు, మీగడ. నేను ఎక్కువ స్కిన్ మీద ఎక్కువ రాయను. ఇంటర్నల్గా బాగా తీసుకుంటాను, నిద్రపోతా, హైడ్రేటెడ్గా ఉంటా, కొలాజన్ రిచ్ ఫుడ్స్ తింటాను, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకుంటాను, ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ కరెక్ట్గా సమపాలలో, మ్యాక్రో న్యూట్రియన్స్ కవర్ చేసుకుంటూ వెళ్తాను. అండ్ ట్యాన్ వచ్చిందంటే ఆబ్వియస్గా మనం డెర్మటాలజిస్ట్లే మీదే ఉండాలి. సో అవుటర్ థింగ్స్ అంతా ఇప్పుడు ప్యాచీ లుక్స్ అవన్నీ దే నీడ్ టు అడ్రస్. అవును. సో ఇంటర్నల్గా మాకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్, మైక్రో న్యూట్రియన్స్ అన్ని ఫుడ్లో తీసుకోవటం వల్ల స్కిన్ అనేది మృదువుగా ఉంటుంది. ఈ మృదుత్వం లేకపోతే మనం ఏమి మేకప్ వేసినా కూడా అక్కడ నీట్గా ఉండదు. సో స్కిన్ మృదువుగా ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే స్కిన్ టైట్గా ఉండటము, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకప్పుడు వినీల్ గారు మనకి సాయంత్రం అయిందంటే 4 గంటలకి మొహం కడిగేసుకుని పౌడర్ వేసుకోవడం, అంటే డ్రైగా ఉంచే ప్రయత్నం చేసేవారు. ఇవాళ రోజుల్లో ట్రెండ్ మారిపోయింది. ఎంత షైనింగ్ ఉంటే మొహం ఆల్మోస్ట్ జిడ్డుగా కనిపిస్తే అంత గ్లో ఉన్నట్టు స్కిన్లో మనం అన్వయించుకుంటాం. సో అలాగా మాయిస్ట్ స్కిన్ రావాలంటే ఏం చేయాలండి? ఇదివరకు రోజుల్లో పొల్యూషన్ లేదు. అవును. అందువల్ల మన స్కిన్ చక్కగా ఆయిలీగానే ఉండేది. మనం ఎక్కువ పని చేసేవాళ్ళం, స్వెట్ వచ్చేది, మొహం మీద కూడా స్వెట్ వచ్చేది, అన్ని పోర్స్ ఓపెన్ అవుతూ ఉండేవి, అవి క్లోజ్ అవ్వడానికి పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు అసలు స్వెట్టే రాదు, మనం కష్టం పడము, అండ్ పొల్యూషన్. అవును. సో దీంతో స్కిన్ చాలా పాడవుతుంది. అలాంటి పాడవుతున్నప్పుడు చిన్నగా కొన్ని ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఇంటర్నల్గా మనం తీసుకోవాల్సినవి తీసుకుంటే, కొంతమందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఈ చిన్ పార్ట్, నెక్ పార్ట్, అండర్ ఆర్మ్స్, ఇన్నర్ థైజ్ నల్లగా తయారవుతుంది. సో అది ఫుడ్ ద్వారా మనం కరెక్ట్ చేసుకోవాలి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకుంటూ ఫ్యాట్ లాస్ అవుతూ చక్కగా జ్యూసెస్, మంచి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉండే ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ హైడ్రేటెడ్గా ఉంటూ కొలాజన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ, ఇప్పుడు మనం డైట్లో వెయిట్ తగ్గుతున్నప్పుడు కూడా కొలాజన్ రిచ్ ఫుడ్స్ ఉంటేనే స్కిన్ లూజ్ అవ్వదు. కరెక్ట్. సో స్కిన్ లూజ్ అవ్వకుండా టైట్గా ఉండటానికి డైట్ ఈజ్ ఇంపార్టెంట్ పార్ట్. డైట్ అంటే మనకి చాలామందికి డౌట్ ఏంటంటేనండి, ఈ కొలాజన్ డ్రింక్స్ కానీ కొలాజన్ రిచ్ ఫుడ్స్ తింటే అమాంతం అలా అబ్జర్వ్ అయిపోతుందా అని అనిపిస్తుంది. అసలు ఎంత అబ్జర్వ్ అవుతుంది అనేది మీరు పక్కన పెట్టండి. అసలు ముందు తింటాం మొదలెడితే కదా అక్కడ అబ్జార్ప్షన్ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యేది. అవును. అబ్జార్ప్షన్ రేట్ కూడా పెంచుకోవటం మన చేతుల్లోనే ఉంది. We do that. Vanilla Sparkle will concentrate on hormones, absorption rate, vitamins and minerals, and protein, fats అన్నిటి మీద మేము కాన్సన్ట్రేట్ చేసుకుంటూ గట్ ఫుడ్ ఇస్తూ, గట్ కూడా బాగుంటేనే స్కిన్ బాగుంటుంది. సో మరి స్కిన్ ప్రాబ్లంతో పాటు వెయిట్ ప్రాబ్లం కూడా ఉండి మీ దగ్గరకు వస్తే మీరు ఎలా కస్టమైజ్ చేస్తారు వాళ్ళకి? వాళ్ళు డెర్మటాలజిస్టులతో స్కిన్ ఏమన్నా డెర్మటాలజీ రిలేటెడ్ ఉంటే కాంబినేషన్లో చేయాల్సింది. డైట్ వల్ల స్కిన్ అబ్సల్యూట్లీ ఆ మచ్చలు, ట్యాన్ పోతుంది అంటే వీ కాంట్ అడ్రస్ దట్. వీ కెన్ అడ్రస్ ఓన్లీ మృదువుగా స్కిన్ అవడానికి, టైట్గా స్కిన్ అవడానికి ఏ విటమిన్స్, ఏ మినరల్స్, ఏ ఫుడ్స్ ఇవ్వాలో వీ విల్ ఇంక్లూడ్ ఇట్. అంతే. అది ఇంటర్నల్గా నుంచి గ్లో వస్తుంది. బట్ ఎక్స్టర్నల్ గ్లో కావాలి అంటే కొన్ని మనం ఎక్స్ట్రా కేర్, సన్ స్క్రీన్ రాస్తూ ఉండాలి, ఎండలోకి వెళ్ళంగానే ట్యాన్ రిమూవల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉండాలి. యూ నీడ్ టు మెయింటైన్. అంతే. సో స్కిన్ ఫ్రెండ్లీ ఫుడ్స్ ఏంటి వినీల గారు? నట్స్ అంటారు మామూలుగా, బికాజ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ గుడ్ ఫ్యాట్. గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి, ప్రోటీన్ తీసుకోవాలి, అండ్ చక్కగా కొలాజన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. మీన్స్ ఇప్పుడు మనం చికెన్ వేసేసుకొని బాగా వాటర్ ఎక్కువ వేసేసి ఉడకపెట్టేసి ఆ స్టాక్ తాగుతూ ఉండాలి. స్టాక్స్లో వెజిటబుల్స్ వేసుకొని కూడా తిన్నా ఇంకా మంచిది. సో చక్కగా ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి గట్ కోసం. గట్ క్లియర్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. సో ఇవన్నీ అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే బ్లూబెర్రీస్, పొమోగ్రనేట్స్, ఇవి ఏవో అన్ని ఫ్రూట్స్,
వెజిటబుల్స్ చక్కగా కొలాజన్ స్టాక్స్ అని అంటే ఫిష్ బాయిల్ చేసిన వాటర్లో కొలాజన్ ఎక్కువ ఉంటుంది, మటన్ బాయిల్ చేసిన వాటర్లో కూడా కొలాజన్ ఎక్కువ ఉంటుంది. ఆ వాటర్ స్టోర్ చేసుకొని రోజు చక్కగా ఒక సూప్ వెజిటబుల్స్ వేసుకొని తీసుకున్నా మంచిది. అండ్ అలాగే నిద్ర కూడా స్కిన్కి చాలా అవసరం అని మీరే చాలాసార్లు చెప్పారు. నిద్ర అండ్ హైడ్రేషన్, అందుకే బ్యూటీ స్లీప్ అంటారు కూడా. యా, నిద్రపోగానే ఫేస్ చక్కగా ఇలా మంచిగా మృదువుగా ఇలా ఇంకా కొంచెం కలర్ వచ్చింది అలాగా అవుతుంది. సో నిద్ర అనేది అంటే అన్ని సెల్స్ రిలాక్స్ అవుతాయి. సో తర్వాత వాటర్ అంటే ప్లెయిన్ వాటర్ కాకుండా కొంచెం బ్లాక్ సాల్ట్ కలుపుకొని ఒక లీటర్లో ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ కలుపుకొని తాగితే వాటర్ బాడీలో కొంచెం సెల్లోకి వెళ్ళి అవి హైడ్రేటెడ్గా ఉంటాయి. ఓకే, బ్లాక్ సాల్ట్ ఎందుకు? యూ హ్యావ్ మినరల్స్ ఇన్ దట్. అందులో మినరల్స్ ఉంటాయి కాబట్టి. సో మామూలుగా మనకి జల్జీరాలు అవి కూడా మంచిదే, అయితే అవి డైజెషన్కి ఉపకరిస్తాయి, రెండు హైడ్రేషన్ కూడా చాలా మంచిది. మీరేం చేస్తారు వెన్నెల గారు మీ స్కిన్ ఇంత గ్లోయింగ్గా ఉండడానికి? నేను ఎక్కువ శాతం ఒకరోజు గ్రీన్ టీ తాగుతాను, ఒకరోజు టర్మరిక్ టీ తాగుతాను, ఒకరోజు బ్లూ టీ తాగుతాను, ఒకరోజు హైబిస్కస్ టీ తాగుతాను. రోజు చక్కగా జ్యూసెస్ తాగుతాను. నా దాంట్లో సీడ్స్ అండ్ నట్స్ ఉంటాయి. ఈవెందో నా డైట్లో కూడా చాలామంది స్కిన్ అనేది చాలా బాగుంటుంది. అంటే కలర్ వచ్చిందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే ఆబ్వియస్గా తగ్గుతుంటే కలర్ వస్తూ ఉంటుంది. మీన్స్ స్కిన్ అనేది చాలా మృదువుగా టైట్గా అవుతూ ఉంటుంది. బికాజ్ ఐ కాన్సన్ట్రేట్ ఆన్ కొలాజన్ ఆల్సో. సో అలా స్కిన్ బాగుండటానికి ఇవన్నీ చేస్తాను కాబట్టి, అంటే అది ఎలాగో డైట్లో అవసరం కాబట్టి డెఫినెట్గా మీ స్కిన్ డైట్ బాగుంటే మీ స్కిన్ కూడా బాగుంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగాలి. 2-3 ఇన్ఫ్యూజన్స్ చెప్పండి మాకు. యాపిల్ అండ్ సిన్నమన్ పౌడరు వేసి బాగా కాచి కొంచెం గోరువెచ్చన ఉండేలాగా డే మొత్తము ఒక బాటిల్లో ఒక రోజు అది తాగండి. ఒకరోజు మింట్ లీవ్స్ సన్నగా కట్ చేసి, తులసి ఆకులు సన్నగా కట్ చేసి, జామ ఆకులు సన్నగా కట్ చేసి ఆ 3 ఇన్ని కాచి ఆ ఆకులతో పాటే వాటర్లో వేసేసేయండి. అండ్ ఓక్రా వాటర్, లేడీస్ ఫింగర్ని సన్నగా కట్ చేసి, నల్ల జీలకర్ర 1 టీ స్పూను, అల్లము దంచి ఇవన్నీ కలిపి గోరువెచ్చని వాటర్లో వేసేసి ఒక నిమ్మకాయ పిండి, అన్నిట్లో నిమ్మకాయ పిండి అండి, ఒక 2 పించులు బ్లాక్ సాల్ట్ వేసేయండి. చక్కగా మీ స్కిన్ మీ గట్టు థ్యాంక్ యూ చెప్తాం. వీటన్నిటితో పాటు వెన్నెల గారు మనకి పూర్వం లంకణం చేస్తే కూడా బాగా తేట పడేది స్కిన్. అంటే ఆముదం తాగిచ్చి మరీ ఒక రోజు బాగా ఫాస్ట్ చేయించేవారు. సో ఇది అవసరం అంటారా స్కిన్కి? అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు ఇవి ఫ్రమ్ టైం టు టైం. ఫాస్టింగ్స్ చేసేది మన తల్లి కూడా చేయదు. రూపాయి ఖర్చు లేకుండా మనం మన స్కిన్ని గట్టిని ఆముదం ఎందుకు తాగుతాం? గట్టు కోసం. గట్టు క్లియర్ అయితే ఫేస్ బాగుంటుంది. సో ఫాస్టింగ్స్ వల్ల మీ గ్రోత్ హార్మోన్ యాక్టివేట్ అవుతుంది. ఎలాగూ అన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల నిద్ర ప్రాపర్గా పోవటం వల్ల, హెల్దీ ఫ్యాట్స్, ఎమినో యాసిడ్స్ తీసుకోవటం వల్ల మన గ్రోత్ హార్మోన్ కనుక యాక్టివేట్ అవుతూ ఉందనుకోండి, మనం ఆటోమేటిక్గా యంగ్గా అవుతాం. యంగ్గా ఉండటానికి గ్రోత్ హార్మోన్ ఆన్లో కనుక మనం కొంచెం ఆన్లో చేసుకుంటే ఆ హెల్త్ కూడా, మెటబాలిక్ రేట్ కూడా రేజ్ అవుతుంది. సో నా డైట్లో అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసే నేను డైట్ ఇస్తాను. డెలివరీకి తర్వాత వెంటనే డెలివరీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొంత రంగు తగ్గుతుంది హార్మోనల్ చేంజెస్ వల్ల. సో దాన్ని మళ్ళీ రివర్స్ చేయడానికి ఏమైనా టెక్నిక్స్ ఉంటాయా? అంటే ఇప్పుడు ఎస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ డెలివరీ అయిన వెంటనే ఏమీ అవ్వదు. 3rd month నుంచి అవుతుంది, గుర్తుపెట్టుకుని. అప్పటిదాకా మన గ్రోత్ హార్మోన్ ఆన్ ఉంటుంది. అవును, బేబీ మీ పొట్టలో ఉన్నప్పుడు గ్రోత్ హార్మోన్ ఆన్ అవుతుంది. ఎందుకంటే బాబో పాపో పెరగాలి కాబట్టి. లేడీస్కి అదొక, అప్పుడు జుట్టు కూడా బాగా పెరుగుతుంది మనకి. సో గోర్లు కూడా బాగా పెరుగుతాయి. గ్రోత్ హార్మోన్ బాగుంటే ఇన్ని బాగుంటాయి. అంటే లోపల ఉండే బేబీ కోసం మనకి ఆడవాళ్ళకి వరం ఏంటంటే వెన్ దే ఆర్ ప్రెగ్నెంట్ గ్రోత్ హార్మోన్ ఆటోమేటిక్లీ ఆన్ అయిపోతుంది. సో అలాంటప్పుడు అది 3rd monthలో పాలు వచ్చి బేబీకి సఫిషియెంట్గా 4th, 5th monthలో కొంచెం తినేదాకా అది ఆన్ ఉంటుంది. 3rd month, 4th month పిల్లలు కొడుతుంటే జుట్టు ఊడిపోతుంది అనేది నిజం కాదు. గ్రోత్ హార్మోన్ ఆగిపోవటం వల్ల, అప్పుడు సడన్గా ఆగటం వల్ల జుట్టు రాలటం స్టార్ట్ అవుతుంది. అది మళ్ళీ రీసెట్ అయిపోతుంది బాడీ కనుక ఇంటర్నల్గా హెల్దీగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి హెల్దీ ఫుడ్స్ తీసుకుంటా, వాటర్ కరెక్ట్గా తాగుతా ఉంటే మెల్లగా అది అడ్రస్ అయిపోతుంది. అంటే ఇమీడియట్గా ఆన్ అయ్యి ఆఫ్ అవటం వల్ల ఆ జుట్టు తాత్కాలికంగా ఊడుతుంది. సో యాపిల్ సినమన్ వాటర్ ఒకటి చెప్పారు, ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ అన్నారు మీరు. అలాగే కీరా,
లెమన్తో ఒకటి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, కీరా, లెమన్, Mint. మింట్. మింట్ కలిపేసి ఒకటి. ఇలాగ మనం ఎన్ని లీటర్లు రోజు తాగితే హైడ్రేటెడ్గా ఉన్నారని చెప్పచ్చు? 2 liters ఇన్ఫ్యూజ్డ్ వాటర్, 1 liter ప్లెయిన్ వాటర్. ప్లెయిన్ వాటర్ తాగితే సరిపోతుంది. డైరీ ప్రోడక్ట్స్ అండ్ స్వీట్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది స్కిన్ మీద? అసలు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినటం వల్ల, షుగర్స్ ఎక్కువ తినటం వల్ల మీరు ఏజింగ్ ఫాస్ట్ అవుతుంది, మీ మెటబాలిక్ రేటు లో అవుతుంది. సో మీరు స్వీట్స్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. అది. అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఐ థింక్ 6 to 8 months కూడా మనం బాడీని అబ్యూస్ చేసి దాన్ని సరిగ్గా ట్రీట్ చేయకపోతే మొత్తం గాడి తప్పిపోతుంది. అవును. 4-6 నెలల్లో మనకి డిఫరెన్స్ తెలిసిపోతుంది. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే V-Sparkle మీ దగ్గరకు వచ్చారంటే మళ్ళీ 4 నెలల్లో దాన్ని గాడిలో పెట్టేస్తారుగా. 15 days నుంచే మీ బాడీ ఫీల్ అవుతుంది అనమాట, ఫీల్ గుడ్లోకి వస్తుంది. పెద్ద తప్పులు ఏం చేస్తారండి మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎక్కువ? నిద్ర మాత్రమే పెద్ద తప్పండి. వాటర్ సరిగ్గా తాగరు, టైంకి తినరు, అబ్నార్మల్ టైమ్స్లో తింటాము, స్ట్రెస్ ఎక్కువ పట్టము. వీటి వల్లే మనకి స్కిన్నే మొత్తం ఒక నిర్జీవంగా అయిపోతుంది కదండి. చాలామంది మీ డైట్లో పంకిన్ సీడ్స్, చియా సీడ్స్ ఇవన్నీ ఉంటాయి, నట్స్ ఉంటాయి, చాలా కాస్ట్లీ అంటారు. మనం ఒక వెహికల్ కొనడానికి డబ్బులు చూసుకోము. అది ఒక 10 లక్షలైనా 2 లక్షలైనా ఏమైనా కొంటాము. కానీ మనం నెలకి ఒక 3-4 వేలు, అంటే అసలు ఆ సీడ్స్ వరకు మీ వరకు ఒక 500 కూడా అవ్వవు. మొత్తం ఫ్యామిలీ తీసుకుంటాం. రోజు ఒక పిటికెట్ తింటే చాలు. దానికి అవి కాస్ట్లీ. ఒక రెస్టారెంట్కి వెళ్తే అడ్డమైన చెత్త తిని ఒక 2,000 అయినా బిల్ అవుతుంది, 3,000 అయినా బిల్ అవుతుంది. ఒక మూవీకి వెళ్ళినా ఖర్చు, బయటికి వెళ్ళినా ఖర్చు. వాటిలన్నిటినీ ఉంటున్నప్పుడు మీరు ఎంజాయ్ చేయడానికే మీ బాడీ ఉంది. సో ఆ ఎంజాయ్ చేయడానికి ఇచ్చిన ఆ బాడీని హెల్దీగా అట్లీస్ట్ వీక్లో 4 days హెల్దీ ఫుడ్స్ ఇవ్వకపోతే మీరు ఆ ఎంజాయ్ చేయడానికి ఆ బాడీ హెల్దీగా ఉండదు. అవును. ప్లస్ 40 అయినప్పుడు యూ నీడ్ టు గివ్ ఆల్ దోస్ మనీస్ టు హాస్పిటల్. హాస్పిటల్కి పే చేసిన ఓకే నువ్వు హ్యాపీగా ఉన్నావా అంటే ఆ బాధపడుతూ హాస్పిటల్కి వెళ్తున్నారు, ఆ పెయిన్తో హాస్పిటల్కి వెళ్తున్నారు. ఆ పెయిన్ని భరించేది ఎవరు? యువర్ బాడీ. అది గ్రహించుకుంటే సరిపోతుంది. దీన్ని ప్రయారిటైజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఇది ఎంత ఎసెన్షియల్ పార్ట్ అని. మీరు అన్నట్టు ఆ వెహికల్ కాదు, ఈ వెహికల్ కోసం ఖర్చు పెట్టుకోవాలి టైం. ఫైనలీ మీ బెస్ట్ స్కిన్ కేర్ టిప్స్ అండి గ్లోయింగ్ స్కిన్ కోసం. నేను 9:30, 10 కల్లా పడుకుంటాను. సో అండ్ మై ఎవ్రీడే హెల్దీ జ్యూస్. అదే నిద్ర వెంటనే నిద్ర పట్టేస్తుంది. మీరైతే రాత్రి టీవీ చూడరు, అసలు నేను టీవీ నెట్ఫ్లిక్స్ చూడరు, నాకు ఫోన్ స్క్రోల్ చేసుకోరు, ఇన్స్టా రీల్స్. I'm happy to work. I love my work. థ్యాంక్ యూ వెరీ మచ్ వినీల గారు. Thank you. ఐ థింక్ మీరు ఇచ్చే టిప్స్ అన్నీ ప్రాక్టికల్గా ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే వీటిలో ఏవో 2-3 పట్టుకుని అందరూ ప్రాక్టీస్ చేసి వాళ్ళ రిజల్ట్ వాళ్ళు ఫీల్ అయ్యి మీకు చెప్తే ఇంకా సంతోషం. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ స్టార్ట్ చేసిన 15 daysకి మీకు రిజల్ట్ ఉంటుంది. అవునా? నేను ఇవాళ స్టార్ట్ చేస్తున్నాను. యాపిల్ సినమన్ వాటర్, లెమన్ పిండుకొని కొంచెం బ్లాక్ సాల్ట్ వేయాలి. అండ్ ఒకరోజు మింట్ లీవ్స్, కీరా, లెమన్, ఈ 3. ఒకరోజు యాపిల్ అండ్ లవంగాలు. ఒకరోజు గ్రీన్ యాపిల్, మింట్ లీవ్స్, లెమన్. ఒకరోజు ఓక్రా వాటర్, అంటే బెండకాయలు సన్నగా కట్ చేసి నల్ల జీలకర్ర వేసేసి అల్లం జ్యూసు, నిమ్మకాయ. సో ఈ 4 రకాలు చేసిన ఎవ్రీడే 2 తీసుకొని 15 daysలో మీకు చాలా రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా వినీల్ గారు, వీఆర్ ఆల్ గోయింగ్ టు ఎక్సైటెడ్ టు ట్రై ఇట్. కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీకు చెప్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.